నేను మొన్న శుక్రవారం భీమవరంలో ఒక వివాహం చేయడానికి వెళ్ళాను. మన క్రైస్ట్ టిప్ సెంటర్ మెంబర్స్, సికింద్రాబాద్ మెంబర్స్లో ఆ వివాహాన్ని చేయడానికి వెళ్ళినప్పుడు క్రైస్తవ వివాహంలో నేను చెప్పిన ఒక మాట ఏంటంటే, ఇక్కడ వస్తువులకి ప్రాధాన్యత ఉండదు, దేవుని వాక్యానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. దేవుని వాక్యాన్ని చదవాలని చెప్పి ఎస్పెషల్లీ మనము చేసే వివాహాల్లో, మన సంఘ క్రమం ప్రకారం మనం చేసే వివాహాల్లో పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు, బహుమానంగా ఇస్తాం. టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ అ గిఫ్ట్. ప్రపంచంలో అత్యున్నతమైన బహుమానం అంటూ ఏదైనా ఉంది అంటే, అత్యంత ఖరీదైన బహుమానం అయినా ఏదైనా ఉంది అంటే అది కేవలం దేవుని వాక్యమే. పరిశుద్ధ గ్రంథం ప్రపంచంలో అత్యంత విలువైన. వెస్లీ గారు, ఇది 200 పెడితే వచ్చేస్తుంది కదండి, ఇది విలువేంటండి అంటావేమో. 200 ప్రింటింగ్ కాస్ట్, అది పేపర్ కాస్ట్. ఆ పేపర్ మీద ప్రింట్ చేయడానికి బ్లాక్ ఇంక్ ఉంటుంది కదా, దాని కాస్ట్ అది. దేవుని వాక్యానికి ఎంత వెలబెట్టగలవు నువ్వు? ఈ మాటలకి ఎవరైనా వెలబెట్టాలంటే ఎంత పెట్టాలా? మనిషి ఊహకు కూడా అందరంత విలువ దేవుని వాక్యం. నువ్వు ఇస్తుంది 200 పెట్టి బైబిల్ కొంటున్నావంటే, లేదా 300 పెట్టి బైబిల్ కొంటున్నావంటే ఆ పేపర్కి ప్రింటింగ్ కాస్ట్ అది, అంతేగాని దేవుని వాక్యం డబ్బులు పెట్టి కొంటలా నువ్వు. మీకు అర్థమైంది ఈ మాట? You can't buy the word of God with your money. You are just paying the printing cost for this Bible. The Bible is the most valuable gift that God has given to all of us. ఎంతమంది మీలో దేవుని వాక్యం చాలా గొప్ప బహుమానం అని నమ్ముతున్నారు? చేయొద్దండి ఒకసారి. బీ సిన్సియర్. ఆల్రైట్, చేతులు దింపేయండి. ఇప్పుడు చేయొత్తమని అడగను కానీ మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇంత విలువైన వాక్యాన్ని రోజు చదువుతున్నావా? నువ్వు నిజంగా దేవుని వాక్యం విలువైందని ఎంచితే నువ్వు రోజు బైబిల్ని మనస్ఫూర్తిగా చదువుతున్నావా? బ్రేక్ఫాస్ట్ కోసమో లేకపోతే బయటకు వెళ్తున్నప్పుడు బైబిల్ ఒక చిన్న వచనం తీసుకుని చదివేసి వెళ్ళిపోవడం, లేదా క్యాలెండర్లో వాక్యం ఉంటుంది అది చదివేసుకుని వెళ్ళిపోవడం. నేను ఆ వాక్యాలు చదవడం గురించి మాట్లాడడంలా. నువ్వు నిజంగా దేవుని సందుకు వచ్చి, లార్డ్, ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. నేను నీ స్వరాన్ని వినాలనుకుంటున్నాను ప్రభువా. నా సిచ్యువేషన్ బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు. ఐ వాంట్ టు హియర్ సంథింగ్ ఫ్రమ్ యూ లార్డ్. ఫర్ దట్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ యువర్ ప్రెజెన్స్. అని దేవుని సందులో కూర్చుని మనస్ఫూర్తిగా నువ్వు బైబిల్ తెరిచి ఎంతకాలం అయింది? ఆన్సర్ మీ. ఎందుకు నీ జీవితంలో ఆశీర్వాదం రావట్లేదు? ఎందుకు నీ జీవితంలో ఐక్య విచారాలు పెరిగిపోతున్నాయి? ఎందుకు ప్రతి చిన్నదానికి అధైర్యపడిపోతున్నావు నువ్వు? ఎందుకు ప్రతి చిన్నదానికి కలవరపడిపోతున్నావు? ఆత్మహత్య చేసేసుకోవాలనే ప్రేరణ ఎందుకు వస్తుంది? యు ఆర్ నాట్ ఫిల్లింగ్ యువర్ మైండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపుకోవట్లేదు కాబట్టే సిల్లి విషయాలకు ప్రాణం పోగొట్టేసుకోవాలనుకుంటున్నావు నువ్వు.